చిన్ననాటి తెలుగు కథలు. రామయ్య అనే పేదవాడు ఒక చిన్న గ్రామంలో నివసించేవాడు. అతని జీవితం చాలా సాధారణం. పెద్ద ఇల్లు లేదు, పొలాలు లేదు, ధనం లేదు. కాని అతనికున్నది మాత్రం ఒక మంచి మనసు, నిజాయితీ, కష్టపడే స్వభావం. రోజూ అడవికి వెళ్ళి చెట్లు కొట్టి, కట్టెలు చేసి, వాటిని గ్రామంలో అమ్మి వచ్చిన డబ్బుతో తన కుటుంబాన్ని పోషించేవాడు. అతని జీవనానికి ప్రధాన ఆధారం అతని దగ్గర ఉన్న ఒకే ఒక్క ఇనుప గొడ్డలి. ఆ రోజు కూడా అలాగే అడవికి వెళ్ళాడు. అడవిలో ఒక పెద్ద చెట్టును కోసేందుకు ప్రయత్నిస్తూ ఉండగా చెట్టుపక్కనే ఉన్న లోతైన నది దగ్గరకు చేరాడు. చెట్టును కోసే సమయంలో చేతి జారిపోవడంతో అతని ఇనుపగొడ్డలి నేరుగా నదిలో పడిపోయింది. నది చాలా లోతుగా ఉండటంతో ఎంత ప్రయత్నించినా గొడ్డలిని బయటకు తీసుకోలేకపోయాడు. ఆ గొడ్డలి పోవడమంటే రామయ్య జీవనాధారం పోవడమే. అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. నది ఒడ్డున కూర్చుని, నా దగ్గర ఉన్న ఒక్క సాధనం కూడా పోయింది, ఇక నా భార్య పిల్లల్ని ఎలా పోషించాలి అని బాధతో విలపించాడు. అతని బాధ, నిజమైన మనసు దేవుడికి వినిపించింది. అంతలో ఒక వెలుగు నదివద్ద ప్రత్యక్షమయింది. దేవుడు రామయ్య ముందు నిలబడి, ఎందుకిలా బాధపడుతున్నావు రామయ్యా అని అడిగాడు. రామయ్య భయపడకుండా వినయంగా జరిగిన విషయమంతా చెప్పాడు. తన గొడ్డలి నదిలో పడిపోయిందని, అది దొరకకపోతే తన జీవితం కష్టమవుతుందని వివరించాడు. రామయ్య నిజాయితీని పరీక్షించాలనుకున్న దేవుడు నదిలోకి వెళ్లాడు. కొద్దిసేపటికి ఒక మెరిసే బంగారు గొడ్డలి తీసుకొచ్చాడు. ఇది నీ గొడ్డలేనా అనడిగాడు. బంగారం చూసి ఆశపడే అవకాశం ఉన్నా రామయ్య నిజాయితీగా, లేదు దేవుడా, ఇది నా గొడ్డలి కాదు, నా దగ్గర ఇనుప గొడ్డలి మాత్రమే ఉంది అన్నాడు. తర్వాత దేవుడు వెండిగొడ్డలి తీసుకొచ్చి అదే ప్రశ్న అడిగాడు. రామయ్య మళ్లీ అదే నిజాయితీతో, ఇది కూడా నాది కాదు అని చెప్పాడు. రామయ్య మాటల్లో ఎలాంటి లాభం లేదు, అబద్ధం లేదు. చివరగా దేవుడు నదిలోకి వెళ్లి రామయ్యకు చెందిన ఇనుపగుడ్డలి తీసుకొచ్చాడు. దాన్ని చూసిన రామయ్య ఆనందంతో కళ్లలో నీళ్లు తిరుగుతూ, అవును దేవుడా, ఇదే నా గొడ్డలి అని సంతోషంగా చెప్పాడు. రామయ్య నిజాయితీకి ఎంతో సంతోషించిన దేవుడు, నువ్వు చాలా నిజాయితీగలవాడివి, లోభం లేకుండా సత్యాన్ని చెప్పావు, అందుకే ఈ 3 గొడ్డళ్ళూ నీకే బహుమతి అని చెప్పి బంగారు, వెండి, ఇనుప గొడ్డళ్లను అతనికిచ్చాడు. రామయ్య దేవుడికి నమస్కరించి కృతజ్ఞతలు చెప్పి ఇంటికి వెళ్లాడు. ఆ రోజునుంచి అతని జీవితం మారిపోయింది. అతను కష్టపడి జీవించడమే కాకుండా గ్రామంలో అందరికీ నిజాయితీకి ఒక మంచి ఉదాహరణగా నిలిచాడు. పిల్లలు, పెద్దలు అందరూ రామయ్య కథను గుర్తుచేసుకుంటూ నిజాయితీ విలువలు తెలుసుకున్నారు. నీతి: నిజాయితీకి ఎప్పుడూ మంచి ఫలితం ఉంటుంది. లాభం కన్నా సత్యమే గొప్పది. మా కథలు మీకు నచ్చితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ఆన్ చేయండి. అప్పుడు మాత్రమే మా ప్రతి కొత్త కథ మీ దగ్గరికే చేరుతుంది.